పుట్ట లక్ష్మణ్ ఏఐఎస్ఎఫ్ నేత ఉన్నారు. ఎట్లా అసలు ఏం చూస్తున్నారు నీతికి సంబంధించినటువంటి విషయంలో? ఖచ్చితంగా ఇది 100% పేపర్ లీకేజ్ జరిగింది. ఇప్పటికే బీహార్లో 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా 9 మందిని పోలీసులు విచారిస్తున్నారు. అందులో బీహార్ సంబంధించినటువంటి వ్యక్తి ఇంకా 9 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సంబంధించిన ఒక్కొక్క వ్యక్తులు ఉన్నారు. అంటే స్పష్టంగా అర్థమవుతున్నది నీటి పరీక్ష పేపర్ లీకేజు 100% లీకేజ్ అని చెప్పి స్పష్టంగా సమాజానికి అర్థమవుతున్నా కూడా కేవలం బీజేపీ ప్రభుత్వం తన తప్పును కప్పుపుచ్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. అంటే ఈరోజు దాదాపు దేశంలో ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏ ఒక సంస్థపై ఇంత చర్యలు తీసుకోలేదంటే దానికి స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే ఈరోజు ఎన్టీఏ ఒక డైరెక్టర్ జనరల్ చర్యలు తీసుకుంటే ఆయన అనేక విషయాలు వెల్లడిస్తారు. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం భయపడి ఈరోజు ఆ ఒక వ్యవస్థను రద్దు చేయకుండా ఆయన డైరెక్టర్ జనరల్ కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పటికే అనేక రకాలుగా దేశవ్యాప్తంగా దాదాపు 13 సార్లు పేపర్ లీకేలు జరిగినాయి. దాదాపు 2000 పైగా అరెస్టులు జరిగినాయి. అంటే దీనికి స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క పేపర్ లీకేజ్ పూర్తి హస్తం ఉన్నది. అందుకే వాళ్ళు బీజేపీ నాయకులు స్పందించడం లేదు. దాంతోపాటు ఎన్డీఏ నాయకులు స్పందించడం లేదు. మేము ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ వెంటనే ఈరోజు తెలంగాణ విద్యార్థి తెలుగు రాష్ట్రాల విద్యార్థుల పక్షాన నిలబడి వారి కోసం పోరాటం చేయాల్సిన అవసరం అనేది. మీరు ఎవరి కోసం ఈరోజు పోరాటం చేస్తున్నారు, ఎవరి కోసం మీరు పార్లమెంట్ మీ గలం ఎత్తున్నారు? ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాళ్ళు అనేక పేపర్ లీకేలు జరిగి అవస్థలు పడుతున్నారు కదా, మీరు ఎందుకు స్పందించడం మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఆ గలమెత్తి ఈరోజు నీటి లీకేజ్ పైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి నిలదీయాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ మంత్రి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నది ఈ దేశంలో ఏ పరీక్ష నిర్వహించినా పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నది. ఉద్యోగులకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరీక్ష ఇచ్చినా దాన్ని లీకేజ్ జరుగుతూ ఉన్నది. అంటే ఈరోజు లీకేజ్ పర్వం కాకుండా ఈరోజు దేశంలో ఒక్క పరీక్ష సక్రమంగా నిర్వహించిన యొక్క నిర్లక్ష్యం, వైఫల్యం అది ప్రభుత్వాల పైన ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు దొరికాయా? ఇప్పుడు డబ్బులకు అమ్ముకున్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా దొరికాయా? ఇప్పటికే సంబంధించిన ఆధారాలతోటి విద్యార్థి ఆధారాలతోటి హైకోర్టులలో, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు ఆ వైపుగా ఆలోచన చేసి బీహార్లో దాదాపు 9 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంకా 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు విచారిస్తున్నారు. దాంతోపాటు ఇంకా 9 మందిని విచారణిస్తున్నారు. అంటే ఈరోజు సోషల్ మీడియాలో ఏదైతే పేపర్ లీకేజ్కు 30 లక్షలకు అమ్ముకుని చెప్పేసి సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న నేపథ్యంలో విద్యార్థి తల్లిదండ్రులు అనేక ఆధారాలతో ఈరోజు హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో పిటిషన్లు వేయడం జరిగింది. ఈరోజు స్పష్టంగా లీకేజ్ జరిగిందంటే ఈరోజు పరీక్ష సమయంలో ఈరోజు ఒక విద్యార్థి పరీక్షకు ఆలస్యంగా వస్తే ఈరోజు ఒక సమయాన్ని వాళ్ళకు ఎక్కువ కేటాయించారు. కానీ ఈరోజు ఎన్టీఏ ఏం చేసింది, వారు ఎక్కువ ఆలస్యం వచ్చిందని చెప్పేసి వాళ్ళకు గ్రేస్ మార్కులు కలిపి అని చెప్పేసి గ్రేస్ మార్కులు కలిపి చెప్తుంది. అంటే దీనిపై స్పష్టంగా అర్థమవుతుంది పేపర్ లీకేజ్ జరిగింది. కాబట్టి ఈరోజు ఎన్టీఏ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ చేసినటువంటి తప్పిదాలు కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి మద్దతు దక్కుతుంది. అదేవిధంగా ఎన్టీఏకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ కూడా సుబోధ్ కుమార్ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి తప్పులు బయటికి రాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా వారి కోసం మేము పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. రానున్న కాలంలో కూడా విద్యార్థులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.